10వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 37వ అధ్యాయము 8-9 వచనములు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. సహోదరి సహోదరులారా, మనలో ఉన్న కోపపు స్వభావాన్ని విడిచిపెట్టాలి. అతి కోపము ఎంతో ప్రమాదకరము. మనలో కోపము, ఆగ్రహము మనం పాపం చేసేలా ప్రేరేపిస్తాయి. ఎక్కువగా కోపపడటం వలన మనకు మన మాటలకు అదుపు ఉండదు. వీలైనంత వరకు మన కోపంను తగ్గించుకోవాలి. మనము ఎంతో భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ ప్రభువునకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ ఒక్కోసారి మనకు శ్రమలు కలగవచ్చు. కొంతమంది పాపానికి బానిసై ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉన్నప్పటికీ వారే బాగున్నారు, వారి జీవితాలలోనే సంతోషం ఉంది అన్నట్టుగా మనకు అనిపించవచ్చు. ఇటువంటి సందర్భాలలో కూడా మనకు కోపం రావచ్చు. కీడు చేసేవారు కొంతకాలం బాగానే ఉన్నా చివరకు వారు నాశనం అవుతారు. మనకు ఇప్పుడు శ్రమలు కలిగిన ప్రభువులో నమ్మకంగా జీవిస్తూ ఓర్పుతో సహనంతో మనము ప్రభు యొక్క సమయం కోసము కనిపెట్టుకున్నప్పుడు తగిన సమయంలో ప్రభువే మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. పాపము చేసే వారి విజయము తాత్కాలికము మాత్రమే, కానీ ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించే వారికి శాశ్వతమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాలో ఉన్న కోపమును, ఆగ్రహమును తీసివేయండి ప్రభువా. మా జీవితాలను ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ బాధపడే వారముగా కాకుండా మీలో నమ్మకంగా జీవించే వారముగా మేము ఉండాలి తండ్రి. మీపై నమ్మకాన్ని పెట్టుకునే వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ఓర్పు సహనంతో మీ కోసము కనిపెట్టుకొని శాశ్వతమైన ఆశీర్వాదములను పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.